ప్రియులారా, మీ అందరికి నా వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ విధంగా కూటాలు ఏంటయ్యా? ఉమ్, ఏర్పాటు చేయడం గొప్ప మేలు. ఇదొక పరలోకపు విందన్నమాట. అవునా? పరలోక సంబంధమైన వర్తమానము భూమి మీద ప్రకటించటం. మీరు ఎంతవరకు గ్రహించున్నారో నాకు తెలియదు. పరలోక వర్తమానము భూమి మీద తెలియజేయడం, దాన్ని మీరు జాగ్రత్తగా దాచుకొని అలాగా దేవుని కొరకు బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ఏదో అన్నిట్లాగా మీరు అనుకోవద్దు. ఇది దేవుని యొక్క కార్యము, పరలోక సంబంధమైన వర్తమానం. ఈ వర్తమానాలన్నీ కూడా జాగ్రత్తగా దాచుకొని మీరు జీవించాలనేది దేవుని గొప్ప ఉద్దేశం. దేవుని సేవకులైన విజయభాస్కర్ గారికి ఈ విధంగా భారం పెట్టి మీ అందరినీ కూడా దేవుని వాక్యంతో బలపరచాలనేదే ఆయన యొక్క గొప్ప ఉద్దేశం. పిల్లరా, ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో ఉండడం గొప్ప ఆశీర్వాదం. సరే, దేవుని వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకొని. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అలాగుననే మీరును ప్రేమకు నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని వీటి పేరైనా ఎత్తకూడదు. మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులను ఉచ్చరింపకూడదు. చాలమ్మా, ఇవి మీకు తగవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమగల తండ్రి, వందనాలు. ఈ యొక్క ఏర్పాట్లన్నిటి కొట్టి వందనాలు. దాసుడు ప్రభా ఉదయ భాస్కర్ని బట్టి వందనాలు. ఈ విధంగా కూటములు ఏర్పాటు చేసి మీ సన్నిధిలో ప్రభా నీ బిడ్డలను కూర్చి వాక్యం అందించేటువంటి గొప్ప భాగ్యం కొరకు వందనాలు. ఇంత క్రితం వాడుకుని సేవకుని బట్టి కూడా వందనాలు ప్రభా. ఈ బిడ్డలందరికీ వినగలిగిన చెవులు, లోబడి హృదయం కూడా దయచేయండి. నీ ఆత్మని మా మధ్య ఉంచండి ప్రభా. అంధకార శక్తులు, చీకటి శక్తులను యేసు నామమున బంధించవేం తండ్రి. అపవిత్రాత్మలను గద్దించండి. ఈ గ్రామానికి ఇచ్చిన తరుణము, అవకాశాన్ని ఎవరు పోగొట్టుకోకూడదు. కూలి ఇంకొక రోజు సంపాదించుకోవచ్చు, కానీ క్రీస్తును సంపాదించుకోవడం చాలా కష్టం ప్రభా. ఈ 3 దినాలు పనిపాట్లు మానివేసి దేవుని వెతికేవారుగా చేయండి. దేవుని సన్నిధి వెతికేవారుగా చేయండి ప్రభా. యవనస్తులు, యవనరాళ్ళు, వృద్ధులు, బాలబాలికను దర్శించండి. మీ సన్నిధి, మీ ఆత్మను ఉంచండి. ప్రతి విధమైన చీకటిని యేసునామమున పాతాళంలో బంధించి వేస్తున్నాం తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి.
ఏమని ఉంది? దేవుని పోలిక. ఏ పోలికంట? మనం ఏ పోలికలో చేయబడ్డాం? దేవుని పోలికలో చేయబడ్డాం. దేవుని యొక్క ఆయన మనల్ని తాను తన రూపంలో చేసుకున్నాడని బైబిల్లో ఉన్నది. పాపమును బట్టి ఆ పోలికను పోగొట్టుకున్నారు. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికెను. తన స్వరూపమందు నరుని సృజించాను. దేవుని స్వరూపమందు. చూడండి పిల్లారా, మరి ఎవరికన్నా ఆ స్వరూపం ఉందా ఇప్పుడు? మరి ఆ దేవుని స్వరూపంలో చేసుకొని నీలో ఆయన్ను చూసుకోవాలని చూస్తున్నాడు. నీలో ఎవరిని? క్రీస్తుని చూసుకోవాలి. ఆయన పోలికలు అందుకే చేశాడు. నీలో ఆయన ప్రతిబింబం చూసుకోవాలి. ఆయన పోలికలు, ఆయన స్వభావం సృజిస్తే ఏముంది? మనుషుల్లో పాప స్వభావం వారిని ఏలుబడి చేస్తుంది. పాపము వారిని ఏలుబడి చేస్తుంది. కానీ దేవుని పోలిక పోగొట్టుకున్నారు. దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్నారు. దేవుని యొక్క పోలికను పోగొట్టుకున్నారు. ఏమి వాళ్ళు జీవం లేదు. మళ్ళా తిరిగి నీవు సంపాదించుకున్నట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే మళ్ళా నువ్వు ఆ స్వరూపంలోనికి, ఆ రూపంలోనికి మార్చబడగలవు. అందుకని దేవుడు గొప్ప ప్రేమ కలిగిన వాడు. నా బిడ్డలు నా వలే ఉండాలి, నా పోలికలు నా స్వభావంలో వారు ఉండాలి అంటే మనుషులు ఏం కనపడుతుంది? పాపం కనపడుతుంది, పాప స్వభావము. దాన్ని చూసి దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు. ఎందుకు నా ప్రజలు ఇలాగ అయిపోయారు? అందుకని నేనే వెళ్తా, నేనే భూమి మీదకి వెళ్ళి నన్ను నేను బలిగా చేసుకుంటా. వారు నా రూపంలోకి వచ్చే వరకు కూడా తాను బలిగాను అర్పణముగాను చేసుకొనెను. తాను బలిగా ఆయన రూపం వచ్చే వరకు కూడా మనలను ఆ రూపంలో చూడాలనేది దేవుని గొప్ప ఉద్దేశం. క్రీస్తు మిమ్మల్ని పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను. పరిమళ వాసన అంటే సువాసన, మాధుర్యం. కొంతమంది దగ్గర అది కనపడలేదు. సువాసన, పాపపు స్వభావం ఆ కంపే కనపడుతుంది. కానీ దేవుని యొక్క పరిమళ వాసన, పరిశుద్ధత, నీతి, న్యాయము, యథార్థత, సత్యము ఇవి లేవు. అవన్నీ అంతరించిపోయినాయి. అయ్యయ్యో, దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు. ఎందుకు ఈ ప్రజలు నేను సృజించాను? ఈ ప్రజలు ఏంటి ఇలాగా సాతాను సంబంధమైనటువంటి క్రియలను వెంబడిస్తున్నారు. ఆయన పోలికలో మనం సృజించుకుంటే ఆయన రూపము పోగొట్టుకున్నారు. ప్రియులారా, మళ్ళా తిరిగి దాన్ని సంపాదించుకోవడానికి దేవుడు నీ వైపు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు మనం చూసినట్లయితే చూడండి, 15వ అధ్యాయము, లోకాసువార్త 15వ అధ్యాయము 17 వచ్చి చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు
వాడు నా తండ్రి వద్ద ఎంతో మందికి కూలివాండ్రికి అన్నం సమృద్ధిగా ఉన్నది. ఆ, ఉమ్, నా తండ్రి వద్దకు వెళ్ళి ఉమ్, పరలోకానికి విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కాను. చాలు ప్రియులారా, ఈ తప్పిపోయిన కుమారుడు ఎంతో తగ్గించుకున్నాడు, గ్రహించాడు, తన తప్పును తెలుసుకున్నాడు. దేవుడు తండ్రి తనకిచ్చిందంతా పాడు చేసుకున్నాడు. ఏం లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, అంతా పోగొట్టుకొని బుద్ధి వచ్చిందంట. అప్పుడు మనకు నిజమైన బుద్ధి రాకపోతే మనం దేవుని వైపు తిరగలేము. మనం దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మన వైపు తిరుగుతాడు. ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో దేవుడు మన వైపు తిరుగుతాడు. నా బిడ్డలు నా వైపు తిరుగుతున్నారు, నా బిడ్డలు నా దగ్గరికి వస్తున్నారు అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. వాడిని కౌగిలించుకుంటూ ఉంటాడు. వాడు ఇంకా దూరంగా ఉండగానే ఏం చేస్తున్నాడు తండ్రి? కనికరపడి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పరలోకానికి విరోధం. చాలామంది పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారు, పరలోకానికి విరోధంగా బ్రతుకుతున్నారు. పరలోకం వెళ్ళాలంటే నీతి, న్యాయము, సత్యము, యథార్థత, ప్రేమ, కొంచెం అసూయుండను పరలోకం వెళ్ళలేవు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహాంతకుడు. ఏ నరహాంతకుని నిత్య జీవం ఉండదు. సహోదరులు మధ్య ప్రేమ అంటలేదు, అసూయ, ద్వేషం, పగ, ఇవన్నీ కూడా హృదయంలో దాచుకుంటున్నారు. అది పరలోకానికి విరోధంగా జీవించే జీవితం. పరలోకం విరోధంగా ఎదుట పాపము చేసి తిని. ఒక కుటుంబంలోనే విరోధాలు, ఒక కుటుంబంలోనే పగ. కొన్నిసార్లు భార్య భర్తతో పలకదు, భర్త భార్యతో పలకరు, పగ. మరి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పగ. ఏమిటిది? అదే సాతాను యొక్క స్వభావం. ఈ పగ అనేది చాలా భయంకరమైనటువంటి స్వభావం. యేసు ప్రభు నీలోకి వస్తే తప్ప నువ్వు దాన్ని జయించలేవు. ఈర్ష్య, ఇవన్నీ కూడా నీ జీవితాన్ని నాశనం చేసే క్యాన్సర్ పుండ్లు. ఇవి క్యాన్సర్, అవన్నీ కొరుగుడు పుండ్లు లాంటివి. అవి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి వాక్యమని పశ్చాత్తాపడకపోతే అది పోదు. పగ కలహాన్ని రేపుతుంది. కొంతమంది ఊరికే తగాదాలనుకుంటారు, పోట్లాడుకుంటారు, పలుకోరు. సమాధాన పడతారా? మరి తప్పు చేసి వెళ్ళి క్షమాపణ అడుగుతారా? అమ్మా, నిన్ను బాధ పెట్టాను, క్షమించమ్మా సహోదరుని. కొంతమంది పగను అలాగే హృదయంలో దాచుకొని ప్రార్థనకు వస్తూనే ఉంటారు. ఒక పోట్లాడుతూ వచ్చిందండి ప్రార్థనకి. పోట్లాట్లు ఆరిపోవాలా. ఇటేం చప్పట్లు కొడుతుందంటే మెట్టుకులు ఏ నాశనమైపోయింది. ఏంటి లోపల తనుకు వస్తుంది, అవతలేమో దూరంగా ఆమె తిడుతుంది. మరి ప్రార్థనకు వస్తుంది, మరి ప్రార్థన పోగొట్టట్లా. ఊడ్చిపో, తిట్టి ఆ విధంగా వారిలో ఉన్నటువంటి ఆ పగను వారు దాన్ని బయట పెడుతుంటారు. పగ అనేది చాలా భయంకరం పుల్లారా. నీ జీవితంలో మరి దీన్ని జయించావా? ప్రభు మరి ఎంతోమందిని ఆయన్ని హింసించారు, దూషించారు, ఉమ్మివేశారు,
కొరడాలతో కొట్టారు. ఏమైనా ఎవరినైనా కానీ ఏమన్నా అన్నాడా? ఏమ్మా, మీరైతే ఏంటి, ఏం సాపీయటమేనా? ఉం? మరి అది పోయిందో సంపాదించుకున్నావా? క్రీస్తుని సంపాదించుకోవాలంటే మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. యేసుప్రభు ఎలా జీవించాడో అలాగే మనం కూడా జీవించాలి. క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఈ లోకం అప్పుడు నువ్వు జయిస్తావు, పరలోకానికి వెళ్తావు. ఈ యొక్క భయంకరమైన స్వభావము మనుషునికి చావట్లేదు. అందుకే ఈ లోకానికి వచ్చి ప్రభువు తన యొక్క ప్రేమను వెల్లడిపరిచాడు. ఆయన ప్రేమ లోకమునకు తెలియజేశాడు. నా బిడ్డలారా, నేను మీ కొరకు బలిగాను అర్పణగా చేసుకున్నాను. ఎంతో ప్రేమించాడు దేవుడు. యోహాను సువార్త 3:16 చదవమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అతిథి కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. మనం నశించబడు దేవునికి ఇష్టం లేక తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని లోకానికి పంపాడు. మనందరి దోషం ఆయన మీద పెట్టాడు. మన పాపం ఆయన మీద పెట్టి ఆయనకు శిక్ష విధించి మనకు విమోచన కలుగు చేశాడు. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారందరికీ గొప్ప విమోచన దొరుకుతుంది. దేవుని ప్రేమించే వారికి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు తన్ను తానే బలిగా అర్పణగా చేసుకున్నాడు. మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకని ఆయనే ఈ లోకానికి వచ్చి బలిగా అర్పణగా చేసుకున్నాడు. మానవ శరీరాన్ని ధరించి దేవాతి దేవుడు, సృష్టికర్త, సమస్తను సృష్టించినవాడు, భూమిని ఆకాశమును పర్వతం లోయలు సూర్యచంద్ర నక్షత్రాలు చేసిన దేవుడు. ఎలాంటి దేవుడు? మహోన్నతుడు. ఆయన ఏదో చిన్న దేవుడు అనుకుంటున్నావా? నేను సర్వశక్తి గల దేవుడను అబ్రహమా, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయిన ఈ బొమ్మ అనుకుంటున్నావా? రాయి అనుకుంటున్నావా నీవు? ఆయన శక్తి గల దేవుడు. ఆయన తన ప్రేమను తిరిగి మనలో పెట్టాలని, తన స్వభావం మనలో పెట్టాలని అనేకులకి అర్థం కావట్లేదు. దేవుడు అంటే ఏదో అనుకుంటున్నారు. ఆయన మనం పూర్తిగా తెలుసుకోవాలి, వెతకాలి ఆయన్ని. యెషయా గ్రంథము 55:6 చదవండి. యెషయా, యెహోవా ఆయనను వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా వేడుకోవాలట. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. ఏమా దొరికాడా? మరి ఎప్పుడైనా దేవుని చూసావా? దేవుని స్వరం విన్నావా? దేవుని మాట విన్నావా? ఆయన మాట్లాడే దేవుడు, చూచే దేవుడు. నీకు చెవులు ఇచ్చింది ఆయనకి చెవులు లేవా? నీకు నోరు ఇచ్చింది ఆయనకి నోరు లేదా? మోగడు అనుకుంటున్నావా? విగ్రహం అనుకుంటున్నావా? రాయి అనుకుంటున్నావా? ఆయన మాట్లాడే దేవుడు. అలాంటి దేవుని దగ్గర నువ్వు సరిగ్గా లోబట్టలేదు, మొరపెట్టలేదు. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నన్ను ప్రేమించువా, నేను ప్రేమిస్తున్నాను. చదవమా. 8:17 చదువు. సామెతలు 8:17. నన్ను ప్రేమించో, నేను ప్రేమిస్తున్నాను. జాగ్రత్తగా వెతకాలంట. భయంతో, వణుకుతో, పరిశుద్ధతో, నీతితో, వాక్యానుసారం జీవిస్తూ వెతికితే దేవుడు మాట్లాడతాడు. మాట్లాడే దేవుడినా యేసుప్రభు అంటే మాట్లాడతాడు. నాతో ఒకసారి నువ్వు కుమారుడు నా కొరకు కనిపెట్టు, నేను నీతో మాట్లాడుతున్నాను అని చెప్పాడు.
నా కొరకు కనిపెట్టు. దేవుడు స్వరం ద్వారా మాట్లాడతాడు, స్వప్నం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, లేకపోతే ఆయన స్వరం ద్వారా మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు. నువ్వు ఎప్పుడన్నా అనుభవం దానికి ఇది? కొంతమందికి ఏమి లేదు, గుడ్డెది చేలో పడ్డట్టుంది నీ భక్తి. వెతుకుతున్నావా? హృదయమాంతటి వెతుకుతున్నావా? 1,00,000 రూపాయలు పోయి నేను ఎలా వెతుకుతావు? కళ్ళన్నీ కూడా ఇంత పెద్దగా చేసుకుని వెతుకుతూ ఉంటావు. మరి దేవుని ఎప్పుడైనా ఎతికావా? ఏమా దొరికాడా? మరి మాట్లాడా? రైట్. మాట్లాడే దేవుడు ఉన్నాడు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయవు చెట్టువు కావు, మాట్లాడే దేవుడవు నీవు. మాట్లాడతాడు పిల్లరా. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఇది సమీపం. దేవుని వాక్యం నీకు వినబడుతుంది, అది అంతా రాసుకోవాలి, చదువు వచ్చినాడు, లేకపోతే హృదయంలో దాచుకొని దాన్ని బట్టి వెతకాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈ 3 దినాలు దేవుని వెతికే సమయం ఇది. నీకు నిద్రపోకూడదు, ఉపవాసం ఉండాలి. 1-2 రోజులైనా, వారం రోజులైనా ప్రభు నాతో మాట్లాడాలి, నా స్థితి నాకు చూపెట్టాలి అని నువ్వు దేవుని అడుక్కోవాలి. భక్తి అంతా ఒక ఆచారంగా ఉండకూడదు, అలవాటుగా, ఆచారంగా అది ఉండకూడదు. దేవుని వాక్యానుసారంగా ఉండాలి. దేవుడు మాట్లాడతాడు. దేవుడు మన దగ్గరికి వస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4:7 చదవండి. యాకోబు 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుంచి పారిపోను. దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. మనసుకులారా, మీ హృదయం పరిశుద్ధపరచుకోండి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకు మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవునికి లోబడాలట. లోబడకుండా అవిధేయురాలుగా ఉంటే దేవుడు నీతో ఏం మాట్లాడతాడు? 2 దొంగలు ఉన్నారు, ప్రభుతో పాటు సీలు వేసిన దొంగలు. ఒక దొంగ దూషిస్తున్నాడు, నువ్వు దేవుడు కదా, నువ్వు మాకులాగా సిలువ వేయబడ్డావేంటి, నువ్వేదో గొప్పలు చేసావు కదా, ఇప్పుడు దిగు, సిలువ మీద దిగి మమ్మల్ని కూడా రక్షించు అని హేళనగా మాట్లాడుతున్నాడు. రెండవ దొంగ ఏమన్నాడు? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కావా, దేవునికి భయపడవా? తను ఒప్పుకున్నాడు. మనకు ఇది న్యాయం, మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలము పొందుతున్నాం. ఈయనైతే ఏ తప్పిదము చేయలేదు. ఈయన మన కొరకు మరణిస్తున్నాడు, మన పాపుల కొరకు ప్రాయశ్చిత్త బలి చెల్లిస్తున్నాడు. ఈయన నిజంగా దేవుని కుమారుడు, మన పాపలు పరిహరించడానికి వచ్చాడు. అంత శ్రమలో శిలువలో వేలాడుతూ సువార్తను సత్యాన్ని గ్రహించాడు. శ్రమలో ఉండి కూడా, ఆ మేకుల మీద కొట్టబడి వేలాడుతూ ఉండి కూడా సత్యాన్ని గ్రహించాడు. ఏమన్నా అర్థమవుతుందో సత్యం నీకు? కొంతమంది ఎంతకాలం ఉన్న దేవుని వాక్యం అర్థం కాదు, సత్యం అర్థం కావట్లా. ఈ దొంగకు సత్యం అర్థం అయిపోయింది. అప్పుడు ప్రభుతో అన్నాడు, ప్రభువా, నీవు నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. వానితో నేడు నీవు నాతో కూడా నిత్యము మీతో చూపుచున్నాను నేను.
మొదటి దొంగతో ఏం మాట్లాడలేదు. నువ్వు అవిధేయుడు అయితే నీతో మాట్లాడు. అసలు అవిధేయులు అయితే నీతో మాట్లాడు దేవుడు. దేవునికి లోబడుతున్నావా? విధేయుడుకున్నట్లయితే దేవుడు నీకు మాట్లాడతాడు, నీకు సమాధానం ఇస్తాడు. నీ మొదటి దొంగకే సమాధానం ఇవ్వలేదు, అసలు ఒక్క మాట కూడా ప్రత్యుత్తరం ఇవ్వలేదు. కాబట్టి నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. సువార్తను గ్రహించాడు. ఈయన మన కొరకు మరణిస్తున్నాడు రా, బుద్ధి లేనోడా మాట్లాడొద్దు. ఈయన మన కొరకు, ఈయన దేవుని కుమారుడు, మన పాపమును పరిహరించడానికి వచ్చాడు. మనకి ఇది న్యాయమే, శిలువ మరణం. ఈయనైతే ఏ తప్పిదం చేయలేదు, ఏ పొరపాటు చేయలే. ఈయన పాపం చేశాడు దేవుడు, మన పాపముల కొరకు శిలువలో మరణించాడు. మన పాపము మన శాపము యేసు శిలువలో మోసెను, కల్వరి శిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను. మన పాపము విజయము పొందిన రాజు ఆ ముందు నిలచే, విజయము పండమా సైన్యముల ముందు నిలచే. జయ జయము మనదే నిత్యం, మన శాపము యేసు శిలువలో మోసెను, కల్వరి శిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను. సాతాను ఓడించాడు, మరణమును ఓడించాడు, సమాధిని ఓడించాడు. తిరిగి లేచిన వారు ఎవరు లేదు భూమి పుట్టిన దగ్గర నుంచి. యేసు ఒక్కడే తిరిగి లేచాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే పాపులను క్షమించే దేవుడు, ఇంకెవరు లేరు. ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు అనుకున్నారు, కానీ అది ఒట్టిదే, భ్రమ. వాళ్ళు ఒట్టి భ్రమలో ఉన్నారు. యేసు తప్ప దేవుడు లేడు, సిలువేయబడిన క్రీస్తు తప్ప రక్షకుడు లేరు. ఆయన మనందరి దోషము ఆయన మీద పెట్టుకొని మనకు గొప్ప విమోచన కలుగు చేశాడు. మనందరం నశించి నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు పిల్లరా. ఆయనే మన కొరకు ఈ శ్రమలు, నిందలు, అవమానాలు భరించాడు. సిలువలో బలి అయిపోయాడు. మన అపరాధుల కొరకు, మన పాపముల కొరకు ఎప్పుడో సిలువలో మరణిస్తాడని ప్రభు ఈ యెషయా ప్రవక్త రాశాడు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం చదవండి. మనమందరము గొర్రె వలె తప్పిపోతిమి, మనందరి దోషం మోపాడట. అందువల్ల ఆయనకి ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, కొరడా దెబ్బలు ఉమ్మి వేశారు ఆయన మీద. ఎవరన్నా మీ మీద ఉమ్మి వేసి ఒప్పుకుంటారా? అమ్మో, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కేసులు పెడతారు, ఎట్టని పగ తీసుకుంటారు. ప్రభు మనందరి దోషమును భరించాడంట, మనందరి పాపం ఆయన మీద పెట్టాయంట. ప్రియులారా, ఎంత గొప్ప మనల్ని విమోచించడానికి శిలువ ద్వారా ఈ గొప్ప రక్షణ సువార్తను ప్రపంచం అంతటికి. చాలామంది గుడ్డోళ్ళు అయిపోయారు, నిజమైన దేవుడు తెలుసుకోవట్లేదు, ఆయన ఎవరు దేవుడో వెతకటలేదు. నన్ను ప్రేమించు, నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఇక్కడ యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా. యెషయా గ్రంథము ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోవాలంట, బ్రతిమలాడుకోవాలంట. ఈ కూటంలో ప్రభువా నన్ను దర్శించు, నాకు రక్షణ కావాలి. రక్షణ లేకుండా పరలోకం లేదు. పాపి ఎన్నడూ పరలోకం వెళ్ళలేడు. నీ పాప స్వభావము అది తీసివేయబడాలి.
పరిశుద్ధపరచబడాలి, యేసు రక్తంతో కడగబడాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసంగారమై ఉందుము. అప్పుడు ఆయన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రం చేస్తాడు. ఆయన ఎలాగ నడిచాడు? సత్యంలో, నీతిలో, న్యాయంలో. నువ్వు అలా నడిస్తేనే తప్ప, నువ్వు అన్యాయంగా నడుస్తూ, అక్రమంగా జీవిస్తూ, అన్యాయపు సొమ్ము సంపాదించుకుంటూ, మోసం చేస్తూ, దేవుడు అంటే దేవుడు నీ మొరైనడు. ఆయన ఎలా వెలుగులో, నీతిలో, సత్యములో, యథార్థతలో నువ్వు అలాగ నడుచుకుంటేనే కానీ నీ పాపమునకు క్షమాపణ ఉండదు. అన్నీ చేసి ప్రభా అంటే కుదరదు. అవన్నీ కూడా ఒప్పుకోవాలి. ఈ కొద్ది జీవితం నీది ఎంత నీటి మీద బుడగ లాంటిది నీ జీవితం. ఈ బుడగ ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. తర్వాత జీవితం అనేది కోటాన కోట్లు 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 లెక్కింపలేంది. ఈ కొద్ది జీవితంలో నీ సంపాదించుకోవాలి, నిర్ణయించుకోవాలి, క్రీస్తుని సంపాదించుకోవాలి. చనిపోయిన తర్వాత నిజమైన జీవితం అని బైబిల్ చెబుతుంది. నీకు నిజమైన జీవితం అది. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, వ్యాధులు, బాధలు, శోధనలు, మరణములు ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి. కానీ ఆ తర్వాత అక్కడ ఏం లేదు, మరణం లేదు, సంతోషము, సమాధానము. పరలోకమే స్థిరవాసము, తేజో ప్రకాశమును, చెప్పజాలని సంతోషము, చూస్తే ఎంత బాగుండునో, చూస్తే 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 ఎంత బాగుండును, చెప్పజాలని సంతోషము, చూస్తే ఎంత బాగుండును. పరలోకం వెళ్ళిన వాళ్ళు మళ్ళా తిరిగి భూమి మీదకి రావడానికి అధికారం ఉంది. కానీ దేవుని ఆజ్ఞ అనుమతిని బట్టి నరకంలో పడిపోయినాడు ఒక్క క్షణం కూడా బయటికి రావడానికి లేదు. ఆ శిక్ష అలాంటిది. ఒక్క క్షణం దేని సంపాదించుకుంటున్నావు? ఈ కొద్ది జీవితంలో యవ్వన కాలంలో మారు మనసు పొందాలి. ముసలోడు అయిన తర్వాత ఏం పొందుతా? ఒక ముసలం ఉండేది, ఆమె పేరే మురికిమ్మ. మేము మారు మనసు పొందిన దినాల్లో ఎలాగని ఆత్మ పరలోకి వెళ్ళి చూడాలని నేను, నా భార్య, ఇంకో సహోదరుడు ఆయన భార్య మంచం దగ్గర కూర్చొని, మురికిమ్మ ప్రార్థన చేసుకో, పశ్చాత్తాపడు, నీ పాపాలను ఒప్పుకో అంటుంటే ఆమెకేం మరి వినపడతో లేదు. ఎక్కడ బయట పెట్టారు పంచలో, ఇక చచ్చిపోతలేని వాళ్ళకేం పట్టట్లా, సత్య పారేద్దాం చూస్తున్నారు. మేమేమో ఈ ఆత్మ ఎలాగని రక్షించబడాలి అని ఒక దినం అయిపోయి రెండో దినం కూడా కూర్చున్నాం. ఎలాగని ఈ ఆత్మ రక్షణలోకి నడిపించాలి. రెండో దినం కూడా పోయి కూర్చున్నాం. చివరికి ఏమందంటే, అయ్యా నాకు అక్కడ చోటు లేదయ్యా అని మా ఎదుటి తల చచ్చిపోయింది. అయ్యయ్యో! ఎందుకంటే ఆమె చివరి దినాల్లో ఆమె ఆ మురికి తిట్టులు, ఆమె పేరే మురికి మనిపెడు, మురికి తిట్టులు, నోరు తెరిస్తే కొంతమంది బూతులు, వారి గొంతుక తెరిచిన సమాధి అని ఉంది. సమాధి నుంచి ఏమొస్తుంది? దుర్వాసన. కొంతమంది నోరు మారిందా? అన్ని బూతులే, అన్ని అబద్ధాలే. తిట్టడం మొదలు పెడితే ఇంకా వదిలిపెట్టరు. ఏమన్నా నీ నోరు సరి అయిందా? మరి నీ నోటి నుంచి వచ్చేటువంటి చెడ్డ బూతులు నోరు మార్చడా దేవుడు? నోరు మారుస్తాడు, హృదయాన్ని మారుస్తాడు దేవుడు. హృదయం కూడా మార్పు వచ్చేస్తుంది. మన హృదయాన్ని దేవుడు మార్చి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆయన రక్తంతో మనల్ని కడుగుతాడు. నూతన హృదయం మీకు ఇస్తాను అంటాడు దేవుడు. ఎవరిస్తారండి? నువ్వు ఎన్ని కోట్లు పోసినా రాదు.
యేసుప్రభు ఒక్కడే నీకు నూతన హృదయం ఇచ్చేది, ఇంకెవరు ఇవ్వలేరు. ఏ జగద్గురు మహా ఎవరు కూడా ఇవ్వలేరు. యేసుప్రభు ఒక్కడే నూతన హృదయం మీకు ఇస్తాను. యెహెజ్కేలు 36:25 చదవండి. యెహెజ్కేలు గ్రంథం 36:25. ఈ అపవిత్ర తేవత పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలం జలుతాను. మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత తీసివేస్తాను. నూతన హృదయం మీకు ఇస్తాను. నూతన శోభం మీకు కలుగు చేస్తాను. రాతి గుండె మీలను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగా మిమ్మను నా కట్టలను అనుసరించి చేస్తాను. నూతన హృదయం. ఆ హృదయంలో పాపం ఉండదు. మిమ్మల్ని పాపం నుంచి విడిపిస్తాను. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయజాలడట. ఆ పాప స్వభావాన్ని దేవుడు తీసివేస్తాడు. పాప స్వభావం అయిపోతుంది. పాముకి ఆ కూర తీసేస్తే ఏం చేస్తుంది? విషయం లేదుగా. అలాగే ఆ పాప స్వభావం నుంచి నిన్ను విడిపించి నీకు నూతన హృదయం, దేవుని దగ్గరికి వచ్చి నువ్వు చేసే ప్రార్థన విశ్వాసము నీలోనికి నూతనంగా నువ్వు ప్రార్థన చేసిన కొలది, దేవునికి లోబడిన కొలది నీలో క్రొత్త స్వభావం. కోడి 21 రోజు బతికితే ఏమవుద్ది? దాని రూపం ఈ గుడ్లోకి వచ్చేసి పిల్ల బయటకు వచ్చేస్తుంది. ఏం చేస్తుంది? అది ఏమైనా తయారు చేసిందా? ఆ యొక్క పొదుగుడు. అలాగే నువ్వు ప్రార్థన వాక్యం దేవునికి లోబట్టడం వల్ల దేవుని స్వరూపం నీలోకి వచ్చేస్తుంది. ప్రార్థన, విశ్వాసం. కొంతమంది ప్రార్థన అంటే ఏదో ముక్కుకు తగిలించుకున్నట్టు కాసే కొద్ది భక్తి. ఈ కొద్ది భక్తి వాళ్ళు పరలోకి వెళ్ళరు. ఎంతవరకు నీ సమయం 24 గంటల సమయం దేవుడితే కనీసం ప్రతిరోజు 3 గంటలు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఇంకెక్కువ చేయాలి. అలాంటి ప్రార్థన అయితేనే నీకు నిజమైన విడుదల దొరుకుతుంది. ప్రతిదినం ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, దివారాత్రులు ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం ఉంటే 5 నిమిషాలే ప్రార్థన చేసుకున్నాయా, ఏమ్మా రక్షణ పొందావు, తీసుకున్నాను. ఏంటి? బాప్తీసం పరలోకం పోదు. బాప్తీసం తీసుకున్నంత మాత్రం నీ గుణం మారదు. అరుదా? అది బాహ్యంగా ఒప్పుకో, ఈ దేవుని బిడ్డని చేర్చడమే కానీ నీ గుణం మారదు. అది ఈ మధ్య ఒక ఊరిలో వారి గుడి లేదు, దేవాలయం లేదు. దేవాలయం లేకపోతే కట్టుకోవచ్చుగా, తల 50,000 60,000 లేకపోతే ₹1,00,000 వేసుకొని అవి కట్టరు, సంతాలకు తిరుగుతారు. ఏమిటా గుణం? దేవుని కార్యం సందాలకు ఎత్తుతా ఆడ తిరిగి ఒకసారి వచ్చి ఆడోళ్ళు 5-6 వచ్చారు. ఎందుకు వచ్చారమ్మా? అయ్యా దేవాలయం కట్టుకుంటున్నావయ్యా, సంద. ఏమా నీ కూతురు పెళ్ళి కొడుకు పెళ్ళి అటక చేసి అడుక్కుని తెచ్చుకున్నావా? అదేంటయ్యా అట్ట అంటావు? అవునమ్మా, దేవుడు మహోన్నతుడి దేవుడు, ఆయన కార్యం సంద అడుగుతా ఊరు తిరిగి. ఏం గుణం అది? అడుక్కునే గుణం. నీకున్నది పెట్టు, లేదా దేవుని అడుగు. ఎవడా? దేవుని అడిగితే ఇస్తాడు. అది మంచి పద్ధతి కదా మీరు చేసే పని. ఆ ఊరు తిరిగి ఎంత ఆలయం కడితే ఏం లాభం? నీ గుణం మారదుగా. ఆ కూర్చొని ఆ మందిరంలో కూర్చొని నిద్రపోతూ ఉంటావు. అంతే కదా నీ గుణం. నీ యొక్క హృదయమంతటితో దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవుని రాజ్యము కట్టాలి. పిల్లరా, దేవునికి మనం లోబడుతున్నామా? ఆయన ఇచ్చిన సమయాన్ని, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీ భూమి తీసివేయకముందే రక్షణ పొందాలి. నీ కుటుంబం కొరకు పశ్చాత్తాపడ, నీ కుటుంబాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చుకోవాలి. ఏమన్నాడు ప్రభు? ఆయన సిలువేయబడి యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు ఏడవండి. నేను తండ్రి చిత్తం నెరవేరుతున్నాను. నా తండ్రి నన్ను చెప్పినట్టు నేను వింటున్నాను. మీ అందరి కొరకు నా ప్రాణం పెడుతున్నాను. అందుకొరకే వచ్చే నేను. నా కొరకు ఎందుకు ఏడుస్తారు?
మీరు మీ పిల్లలు రేపు నరకంలో కాలకుండా, అగ్నిలో రేపు నీ పిల్లలు నీ ఎదుటే కాలుతూ ఉంటారంట. భయంకరమైన నువ్వు కాలేదు కాక నీ పిల్లలు కాలుతూ ఉంటారు. అప్పుడు ఇంకెంత ఉంటుంది? వాడి కొరకు ఏడవాలి. నువ్వు మారు మనసు పొందాలి. తల్లిదండ్రులు అయిన వారు పిల్లల మారు మనసు కొరకు ఏడవాలి. ప్రతి దినం ఏడవాలి. ప్రభా, నా బిడ్డలను మార్చవా, నా బిడ్డలకు రక్షణ ఇవ్వవా. ఏడవద్దా? వాళ్ళకైతే బాగా డబ్బు సమకూరితే వాళ్ళు ఏమైపోతారు? రౌడీలు గాను, దొంగలు గాను. బాగా డబ్బులు ఇస్తావు, ఏం చేస్తారు? వాళ్ళు గుణం మారదు. వాళ్ళు పోతే రౌడీలుగా మాట వింటారా? ఒక ఆయన ఉన్నాడు, మా మేనమామ. ఆయన ఒక హై స్కూలు కరస్పాండెంట్. మరి ఎందుకురా నీకు భక్తి అన్నాడు. అదేంటి మామయ్య అన్న. ఎందుకురా? యమనతుడు బాగా అన్ని అనుభవించాలి. ఎవడరా నీకు భక్తి నేర్పింది? ఆడేవుడురా. ముసలుడు అయిన తర్వాత భక్తి ఒకటి వణుకుతూ ఉంటావే, అప్పుడట భక్తి. వణుకుతూ ఉంటే అప్పుడు ప్రభా అంటే అప్పుడు పరలోకం వెళ్తాడా? ఏం వెళ్ళడు. అదేంటి మావయ్య, యమన కాలం అని లేదా? ఏముంది వాక్యంలో? బాల్య జన్మలోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ప్రసంగి 12 మొదలు చదవండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేని చెప్పు. చాలమ్మా. బాల్య దినములు ఎందే ప్రియులారా, నేను యమనతులు ఉన్నప్పుడే మారు మనసు పొందాను. 24 సంవత్సరాలప్పుడు ప్రభువుని అడిగాను, ప్రభా నా హృదయం మార్చవా. నాకు ఎవరిని చూసినా మంచి తలంపులు లేవు, చూపులు చెడిపోయినాయి, ఆ హృదయం చెడిపోయింది. నన్ను బాగు చేయి ప్రభా, నా హృదయం మార్చు అని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, రేపు ఒక స్థలంకి వెళ్తావు, అక్కడ మారు మనసు పొందుతావు, అక్కడ వాక్యం ఉంటుంది. అప్పుడు అక్కడ ఫెలోషిప్ ఉంది, అక్కడ మారు మనసు పొందాను. వాక్యం ఉన్న తర్వాత ఎంతో పశ్చాత్తాపడ్డాను. దాదాపు 2 నెలలు ఈ శరీరం అంతా కాల్చబడింది. పరిశుద్ధాత్మ నన్ను దహించి వేస్తున్నాడు, నూతన పరిచాడు, పరిశుద్ధపరిచాడు. ఆ తర్వాత నువ్వు నా సేవ చేయి అన్నాడు. నువ్వు నా సేవ చేయి, ఇదిగో పలానా ఊరు మారుతున్నాను, నేను అక్కడ నా సేవ చేయి, అక్కడ నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు బలపరచు. అక్కడికి వెళ్ళి అక్కడ సేవ చేశాను. అక్కడి నుంచి ఇంకా అన్ని ఊళ్ళు నేను చిన్న ఉద్యోగం చేసినప్పుడు ఏ ఊర్లు వెళ్ళినా అక్కడ హిందువుల మధ్య సేవ చేసేవాడిని, నామకాత క్రైస్తవులు సేవ చేశాను. బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మర్చిపోతున్నావా? నీ యొక్క యవన కాలంలో దేవుని వెతుకుతున్నావా సహోదరి సహోదరుడా? యవనస్తులు ఉన్నప్పుడే వెతకాలి. ఇదేనో యవనస్తులు ఏమైపోతున్నారు? సెలలే వాళ్ళకి దేవుళ్ళు. సెలలు ముసలోళ్ళు కూడా సెల్లే. ఏమా సెలలేంది బ్రతకలేకపోతున్నారు వాళ్ళు. అది పట్టుకోవడం తినడం, అది పెద్ద డిగ్రీ అన్నమాట సెల్లు. ఆ డిగ్రీ లేనిదే మనుషులు బ్రతకట్లా. ఇప్పుడు టీవీలో ఏమో అక్కడ పోయి కూర్చొని అవసరం లేదు, సెల్లో ఉంది, అంతా కావాల్సిన దుష్టత్వం అంతా ఉంది, చెడుగంతా దానిలో ఉంది. హాయిగా పండుకోవడం చూసుకోవడం. అందుకని కొంతమంది శాస్త్రజ్ఞులు ఏమంటారంటే, ఊపికాయలు అయిపోయారయ్యా, శక్తి లేదు వీడల్లో. తెల్లవాళ్ళు ఎప్పుడో తెల్లవారు దాకా చూడటమే సెల్లో ఇంక తిండి ఏం తింటారు? ఏమైనా ఆటపాట ఉందా అంటే లేదు. నరాలు స్వచ్ఛపడిపోవటం, ఊపకాయలు, పాడైపోతున్నారు మనుషులు. సైతాన్ ఏం చేసింది? సెల్లలు కనిపెట్టింది. ప్రభా ఎట్టయినా నాశనం చేయాలని అనుకుంది సైతాను. దేవుని రాజ్యం లేదు, ఏమి లేదు, ఇక ఇది పెడతా. కొంతమంది అవి చూడటం, సెల చూసేవాళ్ళు నరకానికి వెళ్తారు. సెల చూడకూడదు. ఎప్పుడైనా ఫోన్, ఇదివరకు ఫోన్ అయితే ఎక్కడికో వెళ్ళి ఫోను మాట్లాడుకునేవాళ్ళం.
ఇప్పుడు అది లేదు, జేబులో మాట, జేబులో వచ్చింది. ఎంతో చెడుగు విస్తరించిపోతుంది. భయంకరమైన చెడుగు చెరలేంది ఎవరు జీవించలేకపోతున్నారు. తిండి లేకపోయినా పర్లేదంట, సెలవు ఉండాలి. నీ జీవితంలో ఎక్కడ దేవుణ్ణి పోగొట్టుకుంటున్నావు? వెతుకుతున్నావా? యెహోవా మీకు దొరుకు కాలం మందు ఆయనను వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోవాలి, బ్రతిమలాడుకోవాలి. ప్రభా, మమ్మల్ని దాటిపోవద్దు, మాకు సహాయం చేయి ప్రభా, మమ్మల్ని దర్శించు, మమ్మల్ని రక్షించు. దేవుడు రక్షించడానికి వచ్చాడు మనందరినీ కూడా. పాపం నుంచి, శాపం నుంచి, నిత్య నరకం నుంచి విడిపించాలి. నరకం అనేది చాలా భయంకరపులేరా. అగ్ని ఆరదు, పురుగు చావు. అది కోటాన కోట సంవత్సరాలు దానిలో కాలుతూ ఉండాల్సిందే. ఒకసారి ఒక పరిశుద్ధురాలు ఉండేది, ఒక ఆమెను ప్రభు అన్నంట, అమ్మా నేను పరలోకం తీసుకెళ్తాను అన్నంట. సరే నాయన ప్రభు నన్ను తీసుకెళ్ళి పరలోకం తీసుకెళ్ళాడు. పరలోకం తీసుకెళ్ళి పరలోకం అంతా చూపెట్టాడంట. పరలోకం ఎంతో సౌందర్యంగా ఉంది, ఆనందంగా ఉంది, అంత ఆహ్లాదకరంగా ఉంది. ఇంతని వర్ణించడానికి వీల్లేదు పరలోకాన్ని గురించి. ఇంకా అప్పుడు నరకాన్ని కూడా చూపెడతానమ్మా అన్నాడు. ఆ నరకంలో వాళ్ళు వేసే కేకలు భయంకరంగా ఉంటున్నాయి. ప్రభా, ఒక క్షణం మమ్మల్ని బయటిది. సరే, కొంత దూరం పోయిన తర్వాత ఇంకో స్థలంకి వెళ్ళినప్పుడు నరకంలో కొన్ని సెక్షన్లు ఉంటాయి. అప్పుడు ఒక ఆమె లేచి, అమ్మా నన్ను రక్షించని కేకలేస్తుందంట. ప్రభా, మా అమ్మ అందంట. అవునమ్మా, మెమ్మే. నేను 2 సార్లు దేవుని సేవకులు మీ అమ్మ దగ్గరికి పంపించాను, మారు మనసు పొందుదేమో. ఆ నరకంలో పైకి వస్తే కిందకి పోతుందంట. అగ్ని జ్వాలలో పైకి రావటం, కిందకి వెళ్ళటం. అమ్మా, మీ అమ్మ కొరకు నేను సువార్తికులను పంపా, బోధించిన ఆ మారు మనసు పొందలేదు. 40 సంవత్సరాలుగా చనిపోయింది. నేనేం చేయనమ్మా? మీ అమ్మ కొరకు నేను సువార్తికుని పంపాను. మీ కొరకు ఇది ఎందుకు ఈ సువార్త? ఎందుకమ్మా? మీరు గ్రహించి రక్షణ పొందుతారేమో. ప్రభా, ఇంకేం చేయలేమమ్మా. నరకానికి వెళ్ళిన తర్వాత ఎవరిని బయటికి తీయడానికి వీల్లేదు. అయ్యయ్యో ప్రభా, ఇంకంతే దుఃఖంతో ఆమె దాటిపోయిందంట. దుఃఖంతో. నరకం అనేది భయంకరమైన శిక్ష ప్రభులరా. దాన్ని తప్పించడానికే ప్రభు వచ్చాడు. దాని నరకం నుంచి నా ప్రజలను విడిపించడానికి, నా ప్రజలు ఎవరు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు అని మన కొరకు ప్రాయశ్చిత్త బలి చెల్లించాడు. ప్రియులారా, మనం దాన్ని గ్రహిస్తున్నామా? దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే సమస్తం నీ కొరకు దారపోసాడు, తన ప్రాణం పెట్టాడు, తన రక్తం అంతా కార్చాడు. ఎప్పుడైనా గ్రహించావు దేవుని ప్రేమను? మరి ఏమిస్తున్నావు ఆయనకి? నువ్వు ఏమిస్తున్నావు? పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? యథార్థంగా బ్రతుకుతున్నావా? ఇంకా పాపం చేస్తున్నావా? దేవుని దుఃఖపెడుతున్నావా? సహోదరి సహోదరుడా, ఈ విషయమై చాటును ఏడుతున్నాడు దేవుడు. లోబడిన ప్రజల వైపు దీనివల్ల నా చేతులు చాపుతున్నాను, ఏడుస్తున్నాను చాటును వాని గురించి. ఎవరు నా పిల్లలు ఎవరు కూడా ఎవరికి సిద్ధం చేశాడు? అవిధేయులైనటువంటి ఆ యొక్క దురాత్మను, పడిపోయినటువంటి ఆ సాతాను శక్తులకు సిద్ధం చేశాడు. మన కొరకు కాదు, మనకు పరలోకం సిద్ధం చేస్తే ఈ సాతాను సంబంధమైన క్రియలు చేసి నువ్వు నరకానికి వెళ్తున్నావు. మన కొరకు దేవుడు సిద్ధం చేయలా. సామెతలో 8:31 చదవండి. పరలోకమే స్థిరవాసము, తేజో ప్రకాశమును, చెప్పజాలని సంతోషము, చూస్తే ఎంత బాగుండును. అక్కడ సంతోషం, సమాధానము, ఆయన కలుగు చేసిన పరలోకమును
బట్టి ఆ నరులను చూసి సంతోషిస్తున్నాడు దేవుడు. ఆయన పరలోకాన్ని కలుగు చేశాడు. మనందరం ఆయనతో కూడా ఉండాలి, ఆయనతో కూడా జీవించాలి. ఇది కొద్ది కాలం ఈ యొక్క భూలోకాన్ని తీసివేయబోతున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదలు చదవండి. క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రం లేదు. మరియు తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె పరలోకము యొద్ద నుండి దేవుని యొద్ద నుండి దేవుడు అంటే పరలోకాన్ని భూమి మీద తీసుకొస్తున్నాడు. ఇంకా పరలోకం అక్కడ ఉండదు, పరలోకం కిందకు వచ్చేస్తుంది. దేవుని యొద్ద నుండి దిగి వచ్చి చూచింది. అప్పుడు దేవుని నివాసము. అప్పుడు మనుషులతో కూడా దేవుడు ఉంటాడంటండి. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందరు. దేవుడు తానే వారికి దేవుడు అండి. చూసారా, ఈ క్రొత్త మొదటి ఆకాశం మొదటి భూమి తీసి దీనిలో పాపం నిండిపోయింది. భూమి అంతా కూడా పాపంతో నిండిపోయింది, ఆకాశం పాడైపోయింది. ఈ రెండు తీసేస్తాడు దేవుడు. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నేను సృజించున్నాను. అందులో ఏముంటుందట? నీతి ఉంటుంది. పరలోకానికి కిందకు తీసుకొస్తాడు దేవుడు. అక్కడ 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. దేవుడే ఇక్కడ నుండి పరిపాలన చేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఇది ఎంత సత్యం! ఏమైనా నువ్వు అక్కడ ఉంటావా? ఎవరైతే మారుమనసు పొందుతారో వాళ్ళందరికీ కూడా అధికారం ఇస్తాడు దేవుడు. ఈ 10 పట్ల మీద నువ్వు అధికారమై ఉండు. నా కుమారుడా, నా కొరకు జీవించావు, నా కొరకు సాక్షిగా ఉండావు, నా రాజ్యం కొరకు ప్రయాసపడ్డావు. ఇదిగో ఈ 10 పట్ల నువ్వు అధికారం అయింది. ప్రియులారా, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నావా? ఆయన సంపాదించుకుంటున్నావా? ఆయన ఇచ్చిన సమయాన్ని కాలాన్ని పోగొట్టుకుంటే మళ్ళా రాదు. నీకు ఇచ్చిన సమయం అయిపోతుందేమో. యవ్వన కాలంలోనే బాల్య దినములందే ఈ సృష్టికర్తనికి స్మరణకు తెచ్చుకోవాలట. అంతా అయిపోయిన తర్వాత ఏం లాభం? ఆ ముసలమ్మలాగా, మురికమ్మలాగా. సమయం యవ్వన కాలం లోబడాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవుడు అప్పుడు నీకు నూతన హృదయం ఇస్తాడు, నూతన స్వభావం నీకు కలుగు చేస్తాను. రాతి గుండె మీలోని తీసి మాంసపు గుండెనిస్తాను. ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. తన బిడ్డలుగా మనల్ని ఆయన మనల్ని చేసుకున్నాడు. మిగతాదంతా అవునుగా కాన్నాడు, కానీ మనల్ని అయితే తన చేతితో చేసుకొని తన రూపాన్ని బట్టి చేసుకున్నాడు. ఆయన ఆత్మ మనలో ఊదాడు. మనం ఎవరమే? కుమారులు అంట. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18 వచ్చి చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:18. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడునైందును, వారు నా ప్రజలై ఉంటారు. మీరు వారి మధ్యన బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రిని అయిందును. మీరు నా కుమారులు కుమార్తెలైందని. మీరు నా కుమారులు కుమార్తెలు. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యం! పాపులమైన మనల్ని కడిగి పరిశుద్ధపరిచి కుమారులుగా కుమార్తెలుగా అంగీకరిస్తున్నాడు. మీరు నా కుమారులు, మీరు నా కుమార్తెలు, నేను మీకు తండ్రిని. పరలోకమందు మా యొక్క తండ్రిని ప్రార్థన చేస్తున్నావా? పరలోకమందు మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన కొరకు వేడుకుంటున్నావా? నీ కష్టాలు నీ బాధలు చెప్తున్నావా?
మారు మనసు పొందావా సహోదరి సహోదరుడా? ప్రభు నీ వైపు చూస్తున్నాడు. కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. ఓ కుమారి, నీ హృదయం నాకిమ్ము. ఎవరికి ఇచ్చావు? హృదయం దేవునికి ఇచ్చావా? నీ హృదయం దేవునికి ఇస్తే దేవుడు నీలో నివసిస్తాడు. దేవునికి లోబడుతున్నావా సహోదరి సహోదరుడా? ఈ మధ్యాహ్న కాలం మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. తనకున్న సమస్తం నీ కొరకు దారపోసి నిన్ను ప్రేమించి నీ కొరకు దేవుడు సిద్ధపడుతున్నాడు. వాక్యం ఎందుకంటే నీవేమైనా మారు మనసు పొందుతావేమో. యెహెజ్కేలు 33:4 వచ్చి చదవండి, ముగిస్తాను. యెహెజ్కేలు 33:4. ఎవడైనను బాకనది వినిను జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వాని ప్రాణం తీసినేడా తన ప్రాణం తానే ఉత్తరవాది. చూసారా? బాకానాదం అంటే సువార్త. సువార్త విని ఏమని జాగ్రత్త పడుతున్నావా? మారు మనసు పొందుతున్నావా? ఎవడైనా బాకానాది విని కూడా జాగ్రత్త పడకపోతే నీకు నీవే తీర్పు తీసుకుంటున్నావు. దేవుడు ఎంతో సమయం ఇచ్చాడు. నువ్వు దాన్ని తెలుసుకొని గ్రహించుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడాలని దేవుడు కోరుతున్నాడు. నీకు ఎంతో సమయం ఇచ్చాడు. దేవుని బ్రతిమలాడుకోవాలి, వేడుకోవాలి. ప్రభా, నాకు రక్షణ ఇవ్వండి, మారు మనసు ఇవ్వండి, నా పాప నుంచి నన్ను విడిపించండి, నన్ను పరిశుద్ధపరచండి ప్రభా, నాకు నూతన హృదయం ఇవ్వండి. నువ్వు అడుక్కోవాలి దేవుని. బ్రతిమలాడుకో, నన్ను కడుగు ప్రభా, చేసిన తప్పులను క్షమించండి. ఎవరికి విరోధంగా చేసావో ఆయన ఒప్పుకోవాలి. ఎవరికి అన్యాయం చేసే ఒకడు పేద గడపలు కాజేసాడు. ప్రార్థనకు వస్తామంటే గడపలు నిలబడుతుంది. ఎప్పుడు కాచాడు? దాదాపుగా 20 సంవత్సరాలు అయింది కాజేసి. కొంతమంది వాళ్ళ వస్తువులు కాజేస్తూ ఉంటారు. ఆ వస్తువులు నిన్ను పరలోకం తీసుకెళ్ళవు. ఆటంకం అది. ప్రార్థన కలిసి గడ్డపులు నిలబడుతుందంట. ఏంటయ్యా గడ్డపులు నిలబడుతుంది? సేవకుని చెప్తే, అబ్బాయి ఎప్పుడైనా దొంగిలిచ్చావా? అయ్యో, 20 సంవత్సరాలు సంగతి ఇది. అది దాచుకొని మార్చిపోయింది అనుకుని బయట పెట్టాను. దేవుడు మర్చిపోయాడా? దేవుడు మర్చిపోవాలా? కుమారుడా, అది ఒప్పుకో. ఆ రైతు దగ్గర ఒప్పుకో. కొంతమంది వాళ్ళ వస్తువులు వీళ్ళ వస్తువులు కాదు, పొలాలు కలుపుకుంటారు. నీకు శ్రమ. అందరూ దొంగిలిస్తూ ఉంటారు, నీకు శ్రమ. జాగ్రత్త. పొరుగు మనిషి ఆశించకూడదు. పొరుగు వారిని దేనిని ఆశించకూడదు. నువ్వు పశ్చాత్తాపడితే నీ హృదయం కడుగుతాడు. ఒక్క పూచిక పూల కూడా తీసుకోకూడదు. అలాగ బ్రతికితేనే నీకు పరలోకం. జాగ్రత్త పడుతున్నావా? అన్నీ చేసి ప్రార్థన చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావా? సరిపోదు. ఒప్పుకోవాలి. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒప్పుకోవాలంట. ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరం పడతావు. దేవుడు నిన్ను క్షమించి నిన్ను ఆ స్వభావం నుంచి కూడా విడిపించి నీకు ఒక నూతన హృదయం ఇస్తాడు. పరిశుద్ధ జీవితము. ఒక్క అబద్ధం ఆడలేవు నువ్వు. ఇక ఒక్క చెడుకు చేయలేవు, ఒక్కరిది ఆశించలేవు. ఎవరిదైనా ముఖం పొల్లినావని నాకు భయమే. వాళ్ళని అడగకుండా ఇస్తే పాపమేమో. వాళ్ళకి చెప్పాలి, అమ్మా మీ చెట్టును ముఖం పొలిచాను. అది ఏంటి? మనస్సాక్షి కడిగిన తర్వాత మనస్సాక్షి నేరారోపణ చేస్తుంది. ఎందుకు ఇచ్చావు అది? వాళ్ళకి చెప్పు. నీ మనస్సాక్షి ఎంత పాడైపోయిందో మరి దాన్ని సరి చేసుకుంటున్నావా? ఎంతమంది సొమ్ము అపహరించావో, ఎందరి ఇళ్ళు పాడు చేశావో, ఎక్కడికి పోతావు నువ్వు? ఆరని అగ్నిలోకి వెళ్తావు. సహోదరుడా, దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఒప్పుకుంటే ఎన్ని తీసివేస్తాను, నూతన పరుస్తాను, పరిశుద్ధపరుస్తాను, నిన్ను నేను కడుగుతా. నీ పాపం నేను భరించా, నీ దోషంతో నేను భరించా, నేను నిన్ను క్షమిస్తాను. ఎవరైతే అలాగే దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళందరూ క్షమించబడి నూతన హృదయం పొందుతారు. పరలోకం ఉంటావు. పరలోకం సంతోషం, సమాధానము, ఆనందం. నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, పోట్లాట ఉండదు, ఏముండదు. ఇక చిన్న పరలోకం ఉంటుంది. నీ ఇల్లు కూడా, నీ ఇల్లు ఒక పరలోకంగా ఉంటుంది. ఇద్దరు భార్య భర్తలు ఉండేవాళ్ళు, ఎప్పుడు కొట్టుకోవడం తిట్టుకు, ఇద్దరు పంతుళ్ళే మరి టీచర్స్. ఈయనకేమో కోపం, ఆమెకేమో తిట్టుద్ది,
తిట్టడు, ఆమె తిడుతుంది, ఈయన కొడతాడు. అలిగి పండుకునేవాడు. ఎప్పుడు కూడా భోంచేసేవాడు కాదు. వండుకో తినబోయేటప్పటికి వచ్చేది పోట్లాట. ఇద్దరు అలిగి పండుకునేవాడు. అంతే, ఏ కుక్క వచ్చేది తినేసేది. తడికిలు ఇల్లే శుభ్రంగా తినేసేది. ఎక్కడికి పోతే చాలా కాలం ఇక వాళ్ళు తినక బక్కోళ్ళు అయిపోయారు. బక్క వాళ్ళు ఇప్పుడు ఇలాంటి కూటమి పెడితే వెళ్ళారట. ఆడ దేవుని సేవకుడు అయ్యగారు ఉన్నాడు, డానియల్ గారి స్థాపించిన ఆయన. ఏంటమ్మా ఇంత బలహీనంగా ఉన్నారు మీ ఇద్దరు? టీచర్స్ కదా, టీచర్ అని చెప్తున్నారు కదా. అయ్యా ఈయన కొడతాడు, నేను తిడతానయ్యా. కొంతమంది అంతే, భార్య భర్తలు కొట్టుకోవడం, తిట్టుకోవడం ఎంత భయంకరంపులేరా. అయ్యయ్యో, ఎందుకోసం మీకు పోట్లాడరండి, ప్రార్థన చేస్తాను. సైతాను వాళ్ళ మధ్యకి వచ్చేస్తాను. ప్రార్థన చేసి ప్రభువుకి సమాధానపరచు అని ప్రార్థన చేసి పంపించాడు. ఇక నుంచి వాళ్ళకి ఆ రోజే పెళ్ళైనట్టు ఉందట. ఆ రోజే మాకు పెళ్ళైనట్టుంది, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మరో సంవత్సరానికి వెళితే బాగా బలపడ్డారు. ఏంటమ్మా మీరేనా? అవునయ్యా మేమే. ఇప్పుడు మాకు సమాధానం, సంతోషం, ఎంతో ఆనందం. ఈరోజు మాకు పెళ్ళైనట్టుంది, మాకు సంతోషము. మా మధ్యన సైతాన్ని పోయిందయ్యా, పోట్లాడుకునే సైతాను. ఓహో, తర్వాత వాళ్ళు ఎంతో భక్తులైపోయారు ప్రార్థన చేసుకొని. యేసు ప్రభు మంచిగా చేసి సమాధానం, సంతోషం. పిల్లరా, యేసుని చేర్చుకుంటావా, ఆయనకు లోబడతావా, ఆయన మాట వింటే నీకు ఎన్నో మేళ్ళు దాచాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీతో ఉంటాడు. ఈ కూటంలో క్రీస్తుని సంపాదించుకొని ఆయనతో జీవిస్తావా? ప్రభు అడుగుతున్నాడు, కుమారుడా, కుమారుని హృదయం నాకేమో, నేను మిమ్మల్ని సమాధానపడతాను. దేవుడు తన వాక్యం దీవించనుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, లేచి నిలబడినమ్మా, లేచి నిలబడండి. కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం. నిలబడండి, కొద్ది సమయం ప్రార్థన చేసుకుని చేయండి. మీరు వాక్యం ఉన్నారు కదా, నోరు తెచ్చి ప్రార్థన చేయండి. కొద్ది సమయం ప్రార్థన చేయండి. ఎవరు ఉంటారుగా కూర్చోరు, ఆశీర్వాదం చేయండి అమ్మ, ప్రార్థన చేయండి. ప్రభువుని అడుగుదాం. ప్రభా మమ్మల్ని దర్శించు ప్రభా, మాకు రక్షణ దయచే అడగాలి. నోరు తెరిచి ప్రభువుని అడగండి. కూటమి అయిపోయింది, పగల కూటమి. మీరు ప్రార్థన చేయలేక ఎవరు మౌనంగా ఉండకూడదు. ప్రభువుని అడగండి. ప్రభా నన్ను దర్శించు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నాకు రక్షణ దయచేయి ప్రభా. మరి చేసి నేను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఆ కుటుంబంలో సమాధానం లేదు ప్రభా, మా మధ్య ఏకత్వం, ఐక్యత లేదు ప్రభా. అన్ని విషయాలు మనం ప్రభు దగ్గర చెప్పుకోవాలి. ప్రభువే మనకు సహాయం చేస్తాడు. చేయండి, ప్రార్థన చేయండి. గట్టిగా ప్రార్థన చేయాలి. నోరు తెరవాలి, నోరు తెరిచి అడగాలి. ప్రభువుని అడగాలి. నీ నోరు బాగుగా తెరుము, దాన్ని నింపుతాను అన్నాడు ప్రభు. మా నోరు తెరిచి ప్రభువుని అడగాలి. చేయండి, ప్రార్థన చేయండి. ప్రభా నాకు రక్షణ లేదు ప్రభా, నాకు మారు మనసు లేదు ప్రభా. నేను ఏమైపోతాను ప్రభా? నరకపాత్రులను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఇక్కడ నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేస్తే దేవుడిని దర్శిస్తాడు. ఇక్కడ నోరు మూసుకుని ఇంటికి వెళ్తే నీకు అసలు రాదు ప్రార్థన. ఇక్కడే ప్రార్థన చేయాలి, ఇక్కడే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభు సన్నిధిలో క్షమాపణ అడగాలి. మన దేవుడు క్షమించే దేవుడు. చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రభా అని ప్రభువుని అడగాలి. ఎంతో వాక్యం కదా, పురుషులు కూడా ప్రార్థన చేస్తారు. ప్రభుని అడగండి. ప్రభు నాకు రక్షణ దయచేయండి, నా హృదయం తెరవండి ప్రభు, నాతో మాట్లాడండి, నన్ను పరిశుద్ధపరచు ప్రభు, నాలో ఉన్న పాపం అంతా కూడా కడిగి వేసుకోవటానికి ప్రభా, నన్ను దర్శించు ప్రభు. ఈ కూటమి నా కొరకే, నా కుటుంబం కొరకే, నా కొరకే ఏర్పాటు చేశారు ప్రభా. ఈ కుటుంబం ద్వారా గొప్ప మేలు నాకు, నా కుటుంబానికి దయచేయండి. మా గ్రామానికి కూడా దయచేయి ప్రభా. మమ్మల్ని విడిచిపెట్టవద్దు నాయన.
నువ్వు నిజమైన దేవుడు నాయన, మా కొరకు ప్రాణం పెట్టారు, శిలువలో మా కొరకు రక్తం కార్చారు ప్రభా. మమ్మల్ని దర్శించండి ప్రభా. అయ్యా మమ్మల్ని దర్శించండి ప్రభా. రక్షకుడా మమ్మల్ని దర్శించండి ప్రభా. మమ్మల్ని నాయన విడిచిపెట్టవద్దు దేవా. మా కొరకే కూటాలు ఏర్పాటు చేశారు ప్రభా, మా నిమిత్తమే చేశారు ప్రభా. ఈ కూటాల ద్వారా మాకు ఒక మేలు దయచేయండి దేవా. మా బిడ్డలను మా పిల్లలను దర్శించి మమ్మల్ని దర్శించండి, మా హృదయాలు వెలిగించండి. చేయన ప్రార్థన చేయండి ప్రభా. నువ్వు దయగల దేవుడు, ప్రేమ గల దేవుడు నాయన. నువ్వు కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు నాయన. మా కొరకు శిలువలో మరణించారు ప్రభా. మా పాప భారం అంతా మీరు మోసారు. మా కొరకు ఎన్ని శ్రమలు, ఎన్ని అమ్మాలు ఉమ్మి వేయించుకున్నారు. కొరడ దెబ్బలు, శిలువ శ్రమలు అనిపించారు కదా ప్రభా. నేను మమ్మల్ని పట్టే కదా నా దోషం నిన్ను ఎంతగా బాధ పెట్టింది ప్రభా. నా పాపమే కదా ప్రభా, ఇది నా దోషమే నాయన. నన్ను క్షమించండి. అపరాధి నేను, దోషి నేను, శిక్ష మీరు అనిపించారు ప్రభా. అయ్యో నన్ను కనిపించి క్షమించని ఒప్పుకునేటట్టుగా నాకు సహాయం చేయండి. ఒప్పించే ఆత్మ నా మీద పంపించాను ప్రభా. ఒప్పుకునే ఆత్మ చేయడం ప్రాణి చేయ ప్రాణి. ప్రభా ఈ బిడ్డలను దర్శించండి, ఇంకా లోతుగా ముట్టండి. విరిగి నెలిగిన హృదయం దాయిచేయండి ప్రభా. ఈ కూటాలు అందరూ రక్షణ పొందాలి. ఈ గ్రామాన్ని, ప్రజలను, ప్రతి వారిని రక్షించండి ప్రభా. దేవా ఇక్కడ నీ సేవను కూడా దీవించండి. ఈ బిడ్డలందరినీ రక్షించండి, విమోచించండి ప్రభా. పాపం నుంచి, శాప నుంచి విడిపించి నీ బిడ్డలుగా చేసుకోండి ప్రభా. నీ ఆశీర్వాద బిడ్డలందరికీ దయచేయండి. ఈ వాక్యం ద్వారా స్థిరపరిచి బలపరచండి. ప్రతి వారి నూతన హృదయంతో గృహం చేరుటకు సహాయం చేయండి. ఇంకా మా ముందు నాయన ఉన్న 3 కూటాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వీళ్ళందరికీ నీ యొక్క మేలు దయచేయండి. పిల్లలు కూడా, యవనస్తులు, యవనరాలు కూడా దర్శించి ప్రతి వారు రక్షణ పొంది నీ కొరకు జీవించే కృపనివ్వండి. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా దర్శించి గ్రామానికి, ఈ ప్రజలకు ఒక గొప్ప ఆశీర్వాదం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఇక్కడున్న మనందరికీ తోడండి. దూరంలో ఉన్న వారిని కూడా దర్శించి ప్రభు కృప మీ అందరికీ సహాయం చేసి మిమ్మల్ని ప్రభు ఆత్మతో నింపి ఆయన నామను మహింపరచుకొను గాక. ఆమేన్. అందరు కూర్చోండి, అందరూ దయచేసి. దయచేసి గమనించండి, రాత్రికాల కూటములో ఈ సేవ నిమిత్తమై కానుక తీయబడుద్ది. ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. మరి కూటం తిరిగి సాయంత్రం 6 గంటలకు, 7 గంటలకు, ఎన్ని గంటలకి పెందల కాడ మీ పనులు ముగించుకుని పాటలకు ముందే రండి. తర్వాత వచ్చిన వాళ్ళందరికి కూడా ప్రభునందు ప్రియులారా, మరి మీ అందరికీ వందనాలు. ఈ కూటాలకి చక్కగా మీరు సమయానికి వస్తున్నందుకు చాలా సంతోషం. ఈ రాత్రి కాల కూటం 7 గంటలు